నా ఇంటికి రాబోయే కోడలు ఈ చీర కట్టుకుని పీటల మీద కూర్చుంటుంది. ఇది నేను చేస్తున్న శాసనం. ఓకే, ఈ అమ్మాయి కాంపిటీషన్ నుంచి అవుట్ అవుతుంది. ఇంకెవరున్నారు? ఏం ఆలోచిస్తున్నావు? అదే, ఈ చీర కట్టుకునే అమ్మాయే పీటల మీద కూర్చుంటుంది అంటే ఆ అమ్మాయి కూర్చోదు, అది వదిలే. వీళ్ళిద్దరిలో ఎవరవుతారా అని ఆలోచిస్తున్నాను. ఝాన్సీ అమ్మకి అదిగో ఆ అమ్మాయే నచ్చిందంట. ఉమ్, హ్మ్. ఓ, అప్పుడు కరెక్ట్ చాయిసే. జోడీ కూడా బాగుంటుంది. వీరా, ఆ? ఏంటి నవ్వుకుంటున్నారు? ఏం లేదు, జీవితంలో ముందుకు వెళ్ళాలని మాట్లాడుకుంటున్నా. మీరు చూడండి, చీరలు చూడండి. మణమ్మా, అమ్మా, వారికి తాగడానికి ఏమైనా తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తానమ్మా. బావా, నీకు నచ్చిన కలర్ ఏంటో చెప్పు. ఎందుకు? చెప్పు బావా. బ్లాక్. అయ్యో, ఏ అమ్మాయి అయినా పెళ్లికి పోతూ నల్ల చీర కట్టుకుంటుందా? ఏంటి బావా నీ టేస్టు? రేయ్, నువ్వు పెళ్లి చీర గురించి అడుగుతున్నావు అని నాకు తెలియదు కదరా. సరే, పెళ్ళికి నేను చేసుకోబోయే అమ్మాయి ఏ కలర్ చీర కట్టుకోవాలి? నాకు ఐడియా లేదురా. బట్ నాకు ఐడియా ఉందిరా. బావ పెళ్లికి నీకు ఐడియా ఉండేంటి ప్రయోజనం? నేను నా పెళ్ళికి ఐడియా ఉందని చెప్తున్నాను. అప్పుడు నా కాబోయే ఆవిడకి బ్లూ కలర్ చీర ఇచ్చి అలా నడుచుకుంటూ రమ్మని చెప్తే బ్లూ ఏంటయ్యా బ్లూ? బంతి పువ్వు తెలుసా నీకు? బంతి పువ్వు. ఆ రంగులో మా ఆవిడ పెళ్లి మండపంలోకి వస్తూ ఉంటే ఏంటి, ఎవడు ఫీలింగ్లో ఆడున్నాడు? ఆహాహాహాహా, ఎంతని చెప్పినా తక్కువే అవుతుంది. మీరు చెప్పేవి అస్సలు కలర్సే కావు. నా వీరా పింక్ కలర్లో ఒక చీర కట్టుకుని వచ్చిందండి. ఆహాహాహా. ఆకాశంలో ఉన్న దేవతలందరూ ఒక్కసారిగా నేల మీదకి వచ్చి మన కంటికి కనబడితే ఎలా ఉంటుంది? అలా ఉండింది. బ్రో, ఏంటి బావా, మేం ముగ్గురం ఇంతగా వర్ణించి చెప్తున్నావు, అసలు నీకు అలాంటి ఫీలింగ్సే లేవా? లేదురా. అలా ఎలా లేకుండా ఉంటుందిరా. జీవితంలో ఒకే ఒకసారి చేసుకోబోయే అమ్మాయి ఇలా ఉండాలి అని ఎన్నో కలలు కంటూ ఉంటాం కదరా. ఏదో ఒకటి ఉంటుంది కదరా, ఆలోచించి చెప్పరా. బ్రో చెప్పండి బ్రో. చిన్న వయసులో నా జాను ఝాన్సీ అమ్మ. ఓ, ఓకే ఓకే. తను పెళ్లి రోజంటే ఒక రెడ్ కలర్ చీర కడుతుంది. అదే నాకు చాలా రోజుల నుంచి ఫేవరెట్ కలర్గా ఉంది. ఇప్పుడు నాన్న తీసుకొచ్చి ఇచ్చారే అదా? అదే. ఓకే. చాలా సింపుల్ మేకపే. తల నిండా మల్లెపూలు పెట్టుకొని మినిమంగా నగలు వేసుకుంటుంది. కానీ చూడ్డానికి దేవతలా ఉంటుంది. ఒక పెళ్లి కూతురు చీర కడితే ఇలాగే ఉంటుందేమో అని చిన్నప్పటి నుంచి అనుకునేవాణ్ణి. ఇప్పుడు అసలు అలా ఎవ్వరూ రెడీ అవ్వట్లేదు కదా. సరిపోయింది, 2 వికెట్లు అవుట్. బ్రో,
మీరు చెప్పిన విషయాలన్నీ పక్కాగా వేసుకుని వచ్చారు. జాను, ఆ ఈ చీర అవునానా, ఇది నా చీర. ఆ చీరని బంగారీకి సంయుక్తకి చీరకి అతికించిన లేబుల్ మీద అక్కరుంది. కానీ బంగారి అలా కాదు. బంగారి, జాన్సమ్మా, చిన్న వయసులో నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. ఈ చీర నువ్వే ఉంచేసుకో. ఎందుకమ్మా? ఈ చీర నీకే తల్లి. ఇది నా పాత చీర. ఇదిగో రామచంద్రయ్య గారిదే. కొత్తగా దీన్ని మార్చిచ్చారు. ఇది నీకు నచ్చింది కదా? చాలా బాగా నచ్చింది జాన్సమ్మా. నా ఇంటి కాబోయే కోడలు ఈ చీర కట్టుకునే పీటల మీద కూర్చుంటుంది. ఇది నేను చేస్తున్న శాసనం. అమ్మా, మీరు ఏ ఉద్దేశంతో చెప్పారన్నది నాకిప్పుడు అర్థమైంది. మీ మనసులాగే అంతా మంచే జరుగుతుంది. పెళ్లి చీర అనేది చాలా సెంటిమెంట్తో ముడిపడి ఉంటుంది. ఒక అమ్మాయికి తన జీవితంలో నచ్చిన చీర అంటే అది పెళ్లి రోజు కట్టిన చీరే అయి ఉంటుంది.